అనేటువంటిది అమిత్ షా ప్రతి పార్టీ అపోజిషన్ పొజిషన్ ఎన్డీఏ కాకుండా తటస్థ పక్షాలతో కూడా మాట్లాడాడు అమిత్ షా. వీళ్ళందరితో వివరంగా చెప్పుకొచ్చాడు, ఇదయ్యా మా ప్రాసెస్ 50% అంటూ 50 మామూలుగా మీ రాష్ట్ర జనాభా లెక్క ప్రకారం అయితే ఇన్ని సీట్లే వస్తాయి మీకు జనాభా పెరుగుదల లెక్క అయితే కనుక, అదే ఇప్పుడు 50% పెంచితే మీకు ఎట్లా వస్తాయి మిగులుతాయి అని చెప్పుకొచ్చాడు ఆయన. దే ఆర్ ఆల్ కన్విన్స్డ్. నేను మీకు జగన్ లిస్ట్ తో సహా అనౌన్స్ చేశాడు చూడండి ఎట్లా తేడా జరుగుతుంది అనేది. అందుకే కారణం అనమాట అది. ఈవెన్ జగన్ కూడా తెలియని లెక్క ఇప్పుడు ఈయన చెప్పుకొచ్చాడు, ఎవరు జయప్రకాష్ నారాయణ గారు. కాబట్టి అక్కడ నియోజకవర్గాలు ఆ జగన్ ఏమనుకున్నాడు, కొంత పెరుగుతాయి అనుకున్నాడు, 25 నుంచి 28, 30 అవుతాయి అన్నటువంటి లెక్క జగన్ చెప్పుకొచ్చాడు. కానీ జయప్రకాష్ నారాయణ అయితే ఇంకో బాంబు పేల్చాడు, అసలు ఉన్న సీట్లు 5 తగ్గుతాయి అన్నటువంటిది. కాబట్టి నియోజకవర్గాల పునర్విభజన జరగకపోతే ఒక నష్టం, రెండోది మహిళా రిజర్వేషన్ అమలు చేసినప్పుడు ఈ లిమిట్ లోనే చేస్తే ఇంకా నష్టం అవుతుంది దేశవ్యాప్తంగా కూడా. అందుకని ఈ బిల్లు తెచ్చింది వీళ్ళు, రాజ్యాంగ సవరణ. నువ్వు ఇంతకుముందు పార్లమెంట్ లోనే చెప్పినోడు ఇప్పుడేం రోగం? బేసిక్ గా మహిళా రిజర్వేషన్ బిల్లు క్రిందసారి ఒప్పుకున్నోళ్ళు ప్రీపోన్కి ఎందుకు ఒప్పుకోలేదు అంటే నియోజకవర్గాల పునర్విభజన వద్దంటారు. ఎందుకంటే